హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ టైం ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ ఫ్రై చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ టైం కదా, వితౌట్ ఆయిల్ ఎలా వస్తుందో అనేసి 250 to 300 గ్రామ్స్ చెస్ట్ పీస్ తీసుకున్నాను. చికెన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గట్టి పెరుగు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం హాఫ్. ఇవన్నీ బాగా చికెన్ ముక్కలకు పట్టేట్టు బాగా కలుపుకోవాలి. మీరు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ విడివిడిగా వేసినా పర్లేదు, అన్నీ ఒకేసారి వేసి కలిపినా బాగానే ఉంటుంది. క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేస్తూ కలిపితే బాగా మ్యారినేట్ అవుతుంది. క్వాంటిటీ ఇప్పుడు తక్కువగానే ఉంది కనుక నేను అన్నీ ఒకేసారి వేసి ఇలా కలుపుతున్నాను. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ మైదా పౌడర్, హాఫ్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. నేను ఈ చికెన్ ఫ్రైని సండే రోజు ఈవినింగ్ చేశాను. పిల్లలు కూడా చూస్తారు కదా, వాళ్ళు కూడా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు అని ఈవినింగ్ చేశాను. ఇలా ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం ఎలా ఉందో టేస్ట్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ మ్యారినేట్ చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకున్నాను. దీన్ని మనం మ్యారినేట్ చేసేటప్పుడే వేస్తే లోపలికి మంచిగా జ్యూసీగా ఉంటుంది. ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే కనుక ఫుడ్ కలర్ని స్కిప్ చేయొచ్చు. ఇలా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాక కూడా బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు ఉంచాలి. తర్వాత తీసాక కూడా మళ్ళీ ఒకసారి అన్నీ కలిపి ఈ సిలికాన్ కంటైనర్లో పెట్టుకోవాలి. వీటిని నేను అమెజాన్ నుండి తెప్పించాను ఎయిర్ ఫ్రైయర్లో యూజ్ చేయడానికి అనేసి. ఎందుకంటే ఒకవేళ మనం ఆయిల్ స్ప్రింకిల్ చేస్తే అన్నీ కింద పడతాయి కదా, అలా బౌల్స్ని వాష్ చేయకుండా డైరెక్ట్గా మనం దీన్ని యూజ్ చేసి మళ్ళీ క్లీన్ చేసి ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. అందుకని వీటిని నేను అమెజాన్ నుండి తెప్పించాను. వీటి అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో ఉంది. చికెన్ అంతా ఇలా ఈ సిలికాన్ కంటైనర్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మోడ్ని సెట్ చేస్తున్నాను. మనం చికెన్ని ఎంత కావాలంటే అంత సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆల్రెడీ ఉన్న ప్రీ సెట్టింగ్స్ని సెలెక్ట్ చేశాను. 200 degrees 20 minutesని తీసుకుంది. చికెన్ పీసెస్ని అందులో పెట్టేటప్పుడు ఎటువంటి ఆయిల్ని యూజ్ చేయలేదు. ఓన్లీ చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ని మాత్రమే యూజ్ చేశాను. ఇలా చికెన్ని అందులో పెట్టిన తర్వాత ఒక 10 minutes తర్వాత చూసిన తర్వాత పీసెస్ని అన్నింటినీ ఒకసారి రివర్స్ చేస్తున్నాను. పైన అయితే డ్రై అయ్యాయి. అన్నింటినీ ఒకసారి తిప్పుకొని మళ్ళీ రిమైనింగ్ 10 minutes పెట్టాలి. ఇలా అన్ని చికెన్ పీసెస్ని తిప్పుకున్నాక మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్ని ఆన్ చేస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్ని ఆన్ చేసి రీస్టార్ట్ బటన్ని నొక్కాను. రిమైనింగ్ 10 minutes కంటిన్యూ అవుతుంది. ఇంకా 5 minutes ఉన్నదనంగానే నేను ఒకసారి ఆఫ్ చేసి చూశాను. పిల్లలు కదా, వాళ్ళు బాగా ఫ్రై అయితే తినలేరేమో అనేసి ఈ లెవెల్లోనే ఆఫ్ చేశాను. చూడండి ఎంత లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా చక్కగా వచ్చాయి. కలర్ కూడా చాలా
బాగా వచ్చింది. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నందుకు మాకైతే వర్త్ ఇట్ అనిపించింది. ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో అనేసి అనుకున్నాను. నేను చాలాసార్లు డీప్ ఫ్రై చేశాను. ఫిష్, చికెన్ ఇలా చాలా వెరైటీస్ చేశాను, కానీ ఎయిర్ ఫ్రైయర్లో మొదటిసారి వితౌట్ ఆయిల్ కదా, అందుకనేసి ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. లోపల జ్యూసీగా, బయట క్రిస్పీగా వచ్చింది. మా పిల్లలైతే మమ్మీ చికెన్ సో యమ్మీ అనుకుంటూ ఫటాఫట్ లాగించేశారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.